బాగుంది బ్రో, బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. రీసెంట్గా వచ్చిన వాటిల్లో కొంచెం బెటర్గా అనిపించింది మూవీ. అంటే రీసెంట్గా ఏ మూవీస్ లేవు కదా, అంటే ఇట్లాంటి మూవీస్ రీసెంట్గా ఇప్పుడు రాలేదు కదా. అప్పుడు కేజీఎఫ్ వచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత ఇదే వచ్చింది అట్లాంటి మూవీ. ప్రభాస్ లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంది కంపేర్ విత్, అంటే ఇది కేజీఎఫ్ రూపంలో తీసుకుంటారు, బట్ ఏదో కొంచెం కామెడీ ప్లస్ అదే విజువాలిటీ తీసుకున్నారు రెండు. కేజీఎఫ్ స్టైల్లో ఉంది, కొంచెం బెటర్గా ఉంది, విత్ కామెడీతో బాగుంది కాబట్టి బాగుంటుంది మూవీ అనుకుంటున్నా. చాలా 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 బాగా సూపర్గా ఉంది. ప్రభాస్ లుక్ కానీ మొత్తం సూపర్గా ఉంది అసలు. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద మూవీ. బుజ్జి ఏం చూపించలే, ఎక్కువ ప్రీవియస్ ట్రైలర్లో చూపించారు. ఈ ట్రైలర్లో కొంచెం జస్ట్ సింగిల్ పార్ట్ అంతే. అందరు ఉన్నారు, మొత్తం ఉన్నారు. చాలా బాగుంది సిరీస్, చాలా 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 బాగుంది, చాలా బాగా నచ్చింది. సారీ బాగుంది బ్రో, మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. కమల్ హాసన్ ఉంది, ఫేస్ చూపించలేదు కానీ చాలా బాగుంది, మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. కేసీబీడి చాలా బాగుంది మ్యామ్, విజువల్ సూపర్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ట్రోల్స్ అవి కామన్ వస్తూనే ఉంటాయి, ఒక్కసారి మూవీ హిట్ అయితే అవన్నీ చేంజ్ అయిపోతాయి. కార్ నీ కోసమే బుజ్జి అని డైలాగ్ చెప్తారు కదా, అది నాకు నచ్చింది. బాగుందన్న. బుజ్జి మాత్రం హైలైట్ అందులో, ప్రభాస్ మించింది ఇంకా లేదంతే. కమల్ హాసన్ అంటే అయితే లేదు అంత ఇది కాదు అంతే. బాగుంది, ట్రైలర్ మాత్రం బాగుంది. ఎఫెక్ట్స్ సౌండ్స్ ఇవన్నీ వాళ్ళు పర్లేదు. డైలాగ్స్ అంటే బాగున్నాయి, పర్లేదు. విజువల్స్, ఎఫెక్ట్స్, సౌండ్ బాల్స్ ఇవన్నీ చాలా అంటే 2.8 రైట్. ఇట్స్ అన్ అడ్వాన్స్ ఆ టైం లోపల ఉన్నటువంటి టెక్నాలజీ అయినా ఎవ్రీథింగ్ వచ్చేసి ఇందులోపల వచ్చేసి మనకు కంప్లీట్గా చూపిస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ది కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ వచ్చేసి. వెయిట్ అండ్ సీ. ఓకే, విజువల్స్ వచ్చేసి కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా వచ్చేసి ఎక్కువ హాలీవుడ్ చూస్తుంటా, బట్ ఇది కూడా వచ్చేసి హాలీవుడ్ రేంజ్లో ఉంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి గూస్ బంప్స్ భయ. ఇట్స్ అన్ కంప్లీట్ గూస్ బంప్స్. ఓకే, ఓవరాల్ ట్రైలర్లో వచ్చేసి అయితే అమితాబ్ బచ్చన్ వచ్చేసి అతను మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అతను వచ్చేసి ఒక సామ్రాజ్యాన్ని రక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది అందులోపల. అండ్ అతనికి అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఫైట్ వచ్చేసి అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం సాటిస్ఫై అవుతారు ఆ ఫైట్ వాళ్ళు. ఎవ్రీథింగ్, దట్స్ ద మెయిన్ థింగ్. ఇట్స్ అన్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రభాస్ అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ అయితే కంప్లీట్ డిఫరెంట్. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఏ మూవీ వచ్చినా కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇందులోపల కూడా కంప్లీట్లీ బ్రహ్మానందం అండ్ ప్రభాస్ వచ్చేసి మాత్రం కంప్లీట్ మనల్ని హ్యాపీగా సాటిస్ఫై చేసేసారు. దట్స్ ద మెయిన్ థింగ్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. అదిరిపోయింది ట్రైలర్, హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నా. పక్కా ఇండస్ట్రీ రికార్డ్ బద్దలైపోతుంది. థ్యాంక్ యూ. చాలా చూసాం, చాలా బాగుంది, చాలా సూపర్. బీజిఎం బాగుంది, చాలా బాగుంది, ఎడిటింగ్ బాగుంది, చాలా సూపర్, చాలా బాగుంది. బీజిఎం హైలైట్, బీజిఎం చాలా నచ్చింది నాకు. బీజిఎం సూపర్. బుజ్జి ఏమో కానీ బీజిఎం మైండ్లో అలా రన్ అయిపోతుంది, చాలా సూపర్గా ఉంది. ప్రభాస్ లుక్ బాగుంది, బ్రహ్మానందం అట్ ద టైం, ఆ బీజిఎం ప్లస్ ఓవరాల్గా సూపర్. ఐ డోంట్ నో, ఓన్లీ ప్రభాస్ విజువల్స్, ప్రభాస్ ఫ్యాన్, సూపర్. సేమ్ మనకు కూడా ఇవి ఇట్లా వస్తాయి. మనం కలికి హాలీవుడ్ మూవీ అసలు మనకి వాళ్ళకంటే హై లెవెల్ ఈ బుజ్జి క్యారెక్టర్స్ కానీ వల్ల, ఆ తర్వాత ఎలివేషన్స్ కానీ మ్యూజిక్ కానీ హైలైట్స్ అంటే ఎలివేషన్స్ మ్యూజిక్, ఆ తర్వాత గ్రాఫిక్స్ అనేది మొత్తం గ్రాండ్ చూపించదు. తర్వాత పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నారు, హీరోయిన్ కానీ మనం చూసినట్లయితే. ఆ తర్వాత ఎలివేషన్స్ ఏంటంటే మెయిన్గా ఆ సాంగ్ విన్నాక మామూలు మనం వేరే సినిమాలు చూసాం కదా, దొమ్మలు అన్న మ్యూజిక్కి కన్ఫామ్గా ఈ సినిమా తర్వాత థియేటర్లో ఫుల్ సినిమాకి హోటల్ వణుకుతాయి ఒక్కొక్కరికి. ఎలివేషన్స్ కానీ మ్యూజిక్ కానీ అంత మంచిగా ఉంది. ట్రైలర్ అయితే అసలు మ్యాడ్ ఎక్కిపోయింది. అశ్వత్థామ లుక్స్ కానీ, ప్రభాస్ లుక్స్ కానీ, దీపిక పడుకునే మదర్ క్యారెక్టర్ కానీ, ఆ కమల్ హాసన్ లుక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాం. మా సూపర్గా చూపించారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్, అది ఆ మూడో కన్ను కానీ, ఆ లుక్స్ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము. మన ఎంసీయూ సినిమాటిక్ యూనివర్స్ చూసినట్టే అనిపించింది. ఆ ఎఫెక్ట్స్ కానీ, విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ సేమ్ ఎంసీయూ రేంజ్లో ఉన్నాయి. అంతకంటే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం. నేను కూడా బుజ్జి మన జారీస్ తెలిసే ఎంసీయూలో సేమ్ అట్లా బుజ్జి కూడా మన ఆ రేంజ్లో అనిపించింది. బుజ్జి కూడా టెక్నాలజీ కానీ, ఆ వెహికల్ కానీ, సీన్స్ అన్నీ మొత్తం మెంటల్ ఎక్కిపోయినాయి, మామూలుగా అనిపించలేదు.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే సీన్స్ తగ్గట్టు మ్యాచ్ అయినాయి అన్ని, చాలా బాగా అనిపిస్తున్నాయి. బాగుంది అక్క, చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అసలు వేరే లెవెల్. హైలైట్స్ ఏంటంటే బీజిఎం అక్క, విజువల్స్ క్రేజీ, అసలు మొత్తం హాలీవుడ్ని మించిపోయేటట్టు ఉంది, అసలు వేరే లెవెల్. కలెక్షన్స్ రావడం ఏంటక్క, ఇంకా డబుల్ వస్తాయేమనిపిస్తుంది చూస్తుంటే. సినిమాలో ఎలివేషన్స్ ఏమి ఉన్నాయి, మొత్తం హైలైట్స్ బాగుంది, మొత్తం క్రేజీ సినిమా. ఎక్స్పెక్ట్ చేయండి, చాలా బాగుంది, క్రేజీ ఉంది.